ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా విడుదలవుతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోలో భాగంగా ఫైబర్ నెట్ లో విడుదల చేస్తున్నారు. దీంతో పాటు శపథం వెబ్ సిరీస్ కూడా విడుదల చేస్తున్నారు. సామాన్య మానవునికి ఫైబర్ నెట్ లో సినిమా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏపీ ఫైబర్ నెట్ చీఫ్ గౌతమ్ రెడ్డి. ప్రతి ఎగ్జిబిటర్ ఎవరైతే థియేటర్ ఉంటారో ఆ థియేటర్ చిన్న సినిమాలకు సైతం ప్లేస్ ఇవ్వాలి అనేటువంటి డేట్స్ ఇవ్వాలి అనేటువంటి స్పష్టంగా జీవోలో పేర్కొనడం జరిగింది. అది ఇవ్వనటువంటి పక్షంలో అన్నట్లయితే శిక్షార్హులు అవుతారని కూడా తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఏపీఎస్ఎఫ్లో ఈ రోజున మేము వ్యూహం అనేటువంటి సినిమాని అందరికీ తెలిసినటువంటిది సుపరిచితుడు భారతదేశానికి డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్జీవి గారు ఈ రోజున ఆ సినిమాని దర్శకత్వం వహించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా నిర్మాతగా ఉండేటువంటి కిరణ్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేటువంటిది దీనికి సంబంధించినంత వరకు కూడా దీన్ని ప్రదర్శిస్తాం. అదే పద్ధతిలో ఓటీటీ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా శపథం అనేటువంటి దాన్ని కూడా తీసుకురావడానికి మేము సిద్ధపడ్డాం. దానికి సంబంధించినంత వరకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్లో ఉండేటువంటి కనెక్టివిటీ 7 లక్షల మందికి ఉన్నారు. దీనిలో మాకు వచ్చేటువంటి ప్రాఫిట్ కంటే కస్టమర్కి అందుబాటులో తీసుకురావాలని, ప్రొడ్యూసర్కి కొద్దిగా లాభం చెందాలని, ఎవరైతే మా ఆపరేటర్ వ్యవస్థ ఉన్నదో ప్రతి ఆపరేటర్ కింద ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా దీనిలో వాటా ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. రొమాంటిక్ సినిమాలు అవుతాయి. అలాగే ఒక పొలిటికల్ టోన్స్ ఉన్న సినిమాకి ఉన్న ఒక సెపరేట్ పర్పస్. ఇప్పుడు వ్యూహం శపథంలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎంతవరకు ప్రపంచ చరిత్రలో అప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న రాజకీయాలను ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో క్యాప్చర్ చేయటం అనేది ఇది ఫస్ట్ ప్రయోగం. నాకు తెలిసినంతవరకు వరల్డ్ హిస్టరీలో అలాంటిది లేదు. ఇకపోతే వ్యూహం సినిమా రిలీజ్ అవ్వటానికి మేము మాకు కలిగిన ఆటంకాలు కానీ కోర్ట్స్ ప్రొసీజర్స్ లోకేష్ గారు లాంటి వాళ్ళు ఎంతెంత ట్రై చేశారు అన్నది చాలామందికి తెలుసు. దాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వ్యూహం శపథం వెనకాల మా ఒక వ్యూహం ఏంటంటే మేము వ్యూహం సినిమాతో పాటు శపథంతో పాటు దానికి సంబంధించిన వెబ్ సిరీస్ కూడా చేసాం. ఎందుకంటే సినిమా అనే దానికి కొన్ని సెన్సార్ ఆస్పెక్ట్లు లేకపోతే కొన్ని అభ్యంతరాలు ఎవరో కేసు పెట్టాలి ఇలాంటి రకరకాల యాక్ట్స్ ఉంటాయి. కాబట్టి